చూపిస్తాను అనమాట. భవ్య హాయ్ చెప్పు. షీఈస్ మై కజిన్. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్. ఇదేంటంటే షూస్ అండ్ రెయిన్ కోట్స్ అంతా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట, అంటే గీజర్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. అండ్ వీళ్ళ లైట్ చూడండి, ఇలా పుల్ చేయగానే లైట్ వెలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇది వాళ్ళ బెడ్రూమ్. సో నైస్ వ్యూ. ఇక్కడ నుంచి కూడా నైస్ వ్యూ అనమాట వీళ్ళకి. అండ్ ఇది వచ్చేసి హాయ్ భవ్య, హేమంత్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వీళ్ళ సెకండ్ డోర్ అనమాట. ఐ మీన్ ఇది విండో, కానీ వీళ్ళు ఇక్కడ నుంచే వాకిన్ వాకౌట్ అంతా చేస్తూ ఉంటారు. లైక్ బయట వెళ్ళాలంటే ఎక్కువ ఈ డోర్ యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఐ లవ్ విత్ దిస్ ప్లేస్ అనమాట. సో అది ఇది. అండ్ లోపలికి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ ఇది. యాజ్ యూజువల్ మా ఇంట్లో ఎలా ఉంటుందో అలానే పెట్టున్నారు వీళ్ళు కూడా. అండ్ ఇది కిచెన్ కొంచెం స్పేషియస్గానే ఉంది. అండ్ వేడివేడిగా చికెన్ అండ్ ఇడ్లీ అనమాట ఈరోజు టిఫిన్. ఇంకా వీళ్ళింట్లో డిష్ వాషర్ కూడా ఉంది. సో అది డిష్ వాషర్. అండ్ ఇది వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ని కబోర్డ్ టైప్లో ఇచ్చేసారు వీళ్ళు. ఈ ఫ్రిడ్జ్ చూడండి ఎంత హైట్గా ఉందో, కరెక్ట్గా అన్నకు సరిపోతుంది ఫ్రిడ్జ్, అంత హైట్గా ఉంది. ఇది పౌండ్‌ల్యాండ్‌లో 5 పౌండ్స్కి తీసుకున్నాం అనమాట. ఓకే, దీనికి ఇది అండ్ ఒక కేబుల్ వస్తుంది. ఇది యాక్చువల్గా ప్లగ్లో పెట్టచ్చు. అండ్ నేను ఏం చేశానంటే అడాప్టర్కి నేను ఇప్పుడు పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేశాను అనమాట. సో ఇలా ఐఫోన్ తీసుకొని దీన్ని ఇలా పెట్టగానే రైట్ అది చూడు ఛార్జింగ్ వస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఐఫోన్కే కాకుండా ఇంకా చాలా ఫోన్స్కి ఇలాగా వైర్లెస్ ఛార్జర్ ఇది ఉంటుంది కదా, దానికి ట్రై చేయొచ్చు. అంటే పౌండ్‌ల్యాండ్‌లో దొరుకుతుంది. ఓకే, ట్రై చేయండి. 5 పౌండ్స్కి నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకని నేను మీకు చూపిస్తాను. వేడివేడి ఇడ్లీ అండ్ చికెన్ రెడీ అనమాట. ఇప్పుడు మేము తినేస్తున్నాం. అండ్ ఇంకా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే స్ట్రైట్గా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ ఏంటంటే బద్లా మూవీలో వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో షూట్ చేస్తారు కదా, లైక్ తాప్సీ అండ్ అమితాబ్ బచ్చన్ టాకింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఈ అపార్ట్మెంటే అనమాట, ఆ ఫస్ట్ ఫ్లోర్లో. సో చూడండి వీళ్ళింటి బ్యాక్ షూట్ చేసేటప్పుడు ఇక్కడంతా ఫుల్ క్రౌడ్ నిన్నారంట అమితాబ్ బచ్చన్ గారి కోసము. అండ్ మేము ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని క్రాస్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూసారా స్కూటీస్, చాలా రేర్ అలా స్కూటీస్ కనపడ్డం. అండ్ ఈ బ్రిడ్జ్ని మనం క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది ఇంక ఇటు సైడ్ అంతా అట్రాక్షన్. ఇది ఇటు ఆ ఏరియానంతా కీ లాంచ్ అంటారంట. సో ఇది ఈ ఏరియాలో ఉన్న అవన్నీ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో కోస్తా నాండూస్ అవన్నీ ఇక్కడ ఉందన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు దే. అండ్ ఇదే అనమాట కీ లాంచ్. ఇంతకుముందు బోర్డులో చూసారు కదా, సో దాంట్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హాలీవుడ్ బౌల్, అంటే బౌలింగ్ అంతా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఓడియన్ సినిమాస్, ఇక్కడంతా సినిమా థియేటర్ అనమాట. ఇక్కడ మనకు ఓడియన్ మాల్ ఎలానో అలా ఇది. అండ్ ఇక్కడ నుంచి అలా ఒక వ్యూ చూపిస్తాను. నాండూస్ అక్కడ ఉంది. గ్లాస్గోలో నాండూస్ చాలా ప్లేసెస్లో ఉంది అసలు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడ చూస్తున్నారా బ్లూ మార్క్,
సో అది ఉందంటే అది టూరిస్ట్ అట్రాక్షన్ అని మీనింగ్ అనమాట. హాయ్, ఇప్పుడు మనం వచ్చేసి గ్లాస్గో మెయిన్ అట్రాక్షన్ దగ్గర ఉన్నామన్నమాట. ఇదేంటంటే క్లైడ్ ఆర్క్. ఓకే, ఇది క్లైడ్ ఆర్క్, ఇది వచ్చేసి క్లైడ్ రివర్ అనమాట. సో ఈ రివర్ని బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కలంతా, అండ్ ఇది వచ్చేసి క్లైడ్ బోట్ క్రేన్ అనమాట. ఏంటంటే ఇది ఓల్డ్ ప్లేస్లో అంతా, ఐ మీన్ లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ షిప్స్కి లోడింగ్ అన్లోడింగ్ చేసేవాళ్ళు, కానీ ఇక్కడ నుంచి దాన్ని మూవ్ చేసేసారనమాట. అన్ని డిస్మాండిల్ చేశారు. ఇది ఒకటి అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి బెల్స్ బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా కనెక్టింగ్ బ్రిడ్జే, అండ్ ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. దీంట్లో ఓన్లీ సైకిల్స్ అండ్ వాకింగ్ మాత్రమే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి బీబీసీ స్కాట్లాండ్ బిల్డింగ్ అనమాట. సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతాయి. ఆ సినీ వరల్డ్ అనేది దాని చుట్టూ వాటర్ ఈ వాటర్ కొంచెం చాలా డర్టీగా ఉంది. అండ్ ఇట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట సినీ వరల్డ్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద బిల్డింగ్, ఇది వచ్చేసి బీబీసీ స్కాట్లాండ్ అనమాట. అంటే స్కాట్లాండ్లోకి మెయిన్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది గ్లాస్గోలో. అండ్ ఇది వచ్చేసి డోమ్ అనమాట, దీన్ని డోమ్ అని పిలుస్తాము. చెప్పాను కదా దీంట్లో ఓన్లీ 5D మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతాయి. సో 5D ఏమన్నా చూడాలనుకుంటే ఇక్కడ వచ్చి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే సైన్స్ సెంటర్ అనమాట, దాని పక్కన ఇది ఇటు సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ మీకు కింద వాటర్ కనిపిస్తుంది కదా, అదేంటంటే అది క్లైడ్ రివర్ది సేమ్ ఆ వాటరే అనమాట ఇక్కడ. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే మనం బోట్లో రైడ్ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అది కూడా సైన్స్ సెంటర్కి సంబంధించిన టవర్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బైక్ అనమాట. ఇది ప్రతి ఒక్క మెయిన్ అట్రాక్షన్ దగ్గరంతా ఈ పాయింట్ ఉంటుంది. సో ఇదేంటంటే నెక్స్ట్ బైక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన కార్ డీటెయిల్స్ దీంట్లో అప్లోడ్ చేసి తర్వాత మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రీ అనమాట, దాని తర్వాత మనం పే చేయాల్సి వస్తుంది. సో అలా పే చేయకుండా ఉండాలంటే మనము హాఫ్ అన్ అవర్కి ప్రతి ఒక్క పాయింట్లో ఆ సైకిల్ని లాక్ చేసేసి తర్వాత తీసుకోవచ్చు అనమాట. అలా చేస్తే మనకి మనీ ఏం కట్ అవ్వదు. సో ఇలా చేయొచ్చు. లేకపోతే నార్మల్గా అయితే ప్రతి ఒక్క 1 అవర్కి £1 కట్ అవుతుంది అనమాట. సో అది నెక్స్ట్ బైక్, నాకు ఇది బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి మేము మిగతా టూరిజం ప్లేస్ అంతా నెక్స్ట్ బైక్లోనే తిరిగేసాము. ఇది చాలా ఓల్డ్ షిప్ అనమాట, దీన్ని మళ్ళీ రినోవేషన్ చేస్తున్నారు. అండ్ అక్రాస్ ది క్లైడ్ రివర్ ఇలాంటి హోర్డింగ్స్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట యూస్ఫుల్గా. సో మీరు ఇక్కడంతా తెలుసుకోవచ్చు ఆ హోర్డింగ్స్ చూసుకొని. అండ్ ఇది సైన్స్ సెంటర్ ఇటు సైడ్ వ్యూ. సో ఇక్కడ స్వాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే ఈ యూకే క్వీన్కి సంబంధించినటువంటి అనమాట ఈ స్వాన్స్. అంటే దీనికి నావిగేషన్ కూడా వేస్తుంటారు. సో ఇవి ఎక్కడ వెళ్తున్నాయి ఎటు వెళ్తున్నాయి అంతా కూడా తెలుస్తుంది. సో దీన్ని ఎవరు థెఫ్ట్ చేయలేరు. Glasgow city of bridges, starting from this bridge. Okay. Okay, this is Millennium Bridge. Okay, Millennium Bridge. Okay, one. okay. And this one is Bells Bridge. Okay. So this one is finished on crane. That one you showed there, right? Ah, yeah. That's a finished on crane. Okay. And this one is Arc Bridge. Ah, yeah. That's The right. rest all bridges you won't able to see, but there are 21 bridges across this
river anamata. Okay. All those bridges and their names. Oh, nice. Yesterday you saw that Amitabh Bachchan bridge, right? Yeah. That one is here. 10, number 10. 10, South Portland Street Suspension Bridge. Okay. Okay? And ఇది? This is just information all of those bridges in entire Portland. I mean, sorry, across this Clyde River. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి మా బ్రోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇదేంటంటే రివర్ సైడ్ మ్యూజియం. అండ్ సారీ ఇది షేకీగా ఉంది బికాజ్ నేను ఒక చేత్తో సైకిల్ తొక్కితే ఇంకో చేత్తో ఫోన్ పట్టుకున్నాను అనమాట, అందుకని. అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి, లైక్ రోల్స్ రాయ్స్ అండ్ చాలా ఓల్డ్ కార్స్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఓపెన్లో ఉంటే చూసింటాము, బట్ ఇది ఓపెన్లో లేదు, వి మిస్డ్ ఇట్. కాకపోతే దీనికి ఫ్రీ ఎంట్రీ అనమాట, అదొక పాజిటివ్. సో ఇలా ఉంటుంది దీని ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇక్కడంతా ఆడుకుంటూ ఉన్నారు స్కేటింగ్ చేసుకుంటూ. అండ్ ఇలా మేము 4 మెంబర్స్ 4 సైకిల్ తీసుకొని వచ్చేసామన్నమాట, ఇంకా ఇటు సైడ్ అంతా చూద్దామని. అండ్ ట్రస్ట్ మీ, అసలు ఇట్లాంటి ప్లేసెస్లో అంతా మనము వ్యూ చూడాలనుకుంటే సైకిల్స్ ఆర్ ద బెస్ట్ అండి. ఎందుకంటే మనం సైక్లింగ్ చేసినట్టు ఉంటుంది, వ్యూ చూసినట్టు ఉంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి రివర్ సైడ్ మ్యూజియం సైడ్ వ్యూ అనమాట. ఇక్కడంతా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి మేము దీన్ని ఒక రౌండ్ చేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టాల్ షిప్, దీంట్లో మనం రైడ్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఈరోజు సండే అని చెప్పి అది మూవ్ అవ్వలేదు అనుకుంటాను. అండ్ దీనికి టికెట్స్ తీసుకొని మూవ్ అవ్వాలి. This one is Riverside Museum's back side. Due to COVID, currently this museum is closed. This is entire Glasgow's backside view on Clyde River. That is Moni. Hi. And this one is Henan. Hello. And tall ship. And Riverside Museum, one of Europe's topmost automobile museum. And they are using next bike to roam entire Glasgow. That's it. One is distillery. Those two are copper distilleries. From that one, barley wrapper will go, and from that one you will get this liquor. Then it will store into cask, and then for 10 years or something, Okay. then your liquor will come out. అండ్ ఇది వచ్చేసి ది క్రౌన్ ప్లాజా హోటల్ అనమాట. అండ్ వీఆర్ ఎంటరింగ్ టు ది ఎస్ఎస్సి Crown హైడ్రో. Plaza. యాక్చువల్లీ వీఆర్ నాట్ ఎంటరింగ్ టు ఇన్సైడ్ అండి, బికాజ్ ఇది సండే కదా, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అందుకే జస్ట్ బయట నుంచి అలా పిక్స్ తీసుకొని కొంతసేపు ఎంజాయ్ చేసుకొని బయలుదేరేసాం. అండ్ ఇది వచ్చేసి ది ఎస్ఎస్సి హైడ్రో. అండ్ ఇక్కడ ఉండేది ది హైడ్రో అనమాట. అంతే, ఇక్కడితో మా ట్రిప్ ఎండ్ చేస్తున్నాము. యాక్చువల్లీ వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ విత్ దిస్ సైకిల్స్ అండి. monkeys. ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇక్కడ చూసారా మా భవ్య స్టార్ట్ చేసింది అనమాట ఇండియన్ కల్చర్. లైక్ ఎవరైనా ఇంటికి వస్తే బ్లౌజ్ పీస్, ఫ్రూట్స్, పూలు అలా ఇస్తారు కదా, సో అలా అనమాట ఇక్కడ. ఇంకా అంతే అండి, ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఐ మిస్ భవ్య అండ్ ప్రేమ్ బ్రో. యాక్చువల్లీ నాకైతే ఇండియా ఫీలింగ్ ఉండింది వీళ్ళతో ఉన్నంతసేపు. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. అండ్ ఇంకా మేము మా లగేజ్ అంతా సర్దేశాము. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎడిన్బరా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఎంజాయ్ ద వ్యూ.
బైక్స్ చూసారా అసలు ఎంత సౌండ్ చేశాయి కదా, అబ్బా నాకైతే కొంచెంసేపటికి హెడేక్ వచ్చేసింది. అండ్ మా స్టేషన్ వచ్చేసింది, ఇదే అనమాట క్వీన్ స్ట్రీట్ స్టేషన్. సో లోపల ఇలా ఉంటుంది. యూనో ఈ స్టేషన్కి అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది, ఇదొక వే. అండ్ కింద నుంచి అండర్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ మేము టికెట్స్ తీసుకునేకి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ తీసేసుకొని అండ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఎడిన్బరా ట్రైన్ అటు అండర్ గ్రౌండ్ అనమాట. సో ఇది క్వీన్ స్ట్రీట్ స్టేషన్ టోటల్ వ్యూ ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంతే అండి, నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ నాకు వీలైనంత వరకు నేను చూపెట్టాను వీడియోలో ఈ గ్లాస్కో మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.